హాయ్ ఫ్రెండ్స్, మన గ్రహాల బయట జీవం ఉందా అనే ప్రశ్నకు సమాధానం వెతికే పని చాలా ఏళ్లుగా జరుగుతోంది. డిస్కవర్ మరియు కపుల్ మిషన్ అనే ప్రాజెక్టులు కూడా దానికోసం పనిచేశాయి. మన గెలాక్సీలో బిలియన్ల కొద్దీ గ్రహాలుంటాయి. వాటిలో కొన్ని జీవనానికి అనుకూలంగా ఉండొచ్చు అన్న నమ్మకంతో ఈ పరిశోధనలు జరిగాయి. అలోన్ అట్లీస్ట్ బియాండ్ గెలాక్సీ అనే సిద్ధాంతం ప్రకారం ఒంటరిగా ఉన్నామో లేదో తెలుసుకోవాలనేది వాటి లక్ష్యం. హంట్ బ్రేక్ త్రూ లిజన్ ప్రాజెక్ట్ పేరుతో గత 9 సంవత్సరాల్లో 97 గెలాక్సీల్లో 6 మిలియన్ రేడియో సంకేతాలను పరిశీలించారు. ఇప్పుడు వాటి ఫలితాలు మనకు అందాయి. ఈ విశ్వంలో మనకు తోడు ఇంకెవరైనా ఉన్నారా, లేక మనం ఒంటరినా? ఈ 97 గెలాక్సీలోని కోట్ల కొలమానాల సౌర వ్యవస్థల్లో కూడా జీవం ఉన్న ఆధారాలు కనిపించలేదు. ఇంత శోధించిన తర్వాత కూడా మనం ఒక్కరమే అనే భావన మళ్లీ కలిగిస్తోంది. మనమే భూమిపై కూర్చుని ఇలా విశ్వం గురించి తెలుసుకోగలిగామంటే ఇంకెక్కడో బ్రహ్మాండంలో మనలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఇతర సంస్కృతులు కూడా ఉండుండొచ్చన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం దొరకలేదు. ఈ కొత్త విషయాలు మన భూమి గురించి కొన్ని పెద్ద ప్రశ్నలకు మార్గం చూపిస్తున్నాయి. జీవం ఎలా పుట్టింది? భూమికి ఏలియన్ సంస్కృతుల వల్ల ఏవైనా ప్రమాదాలు ఉంటాయా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికే అవకాశం ఉంది. ఈ వీడియోలో ఒక సందేశం కూడా ఉంది. అది మీకు జీవితంలో పెద్ద పాఠాన్ని నేర్పించొచ్చు. ఈ వీడియోలో ఏం నేర్చుకున్నారో కూడా చివర్లో మీరు కామెంట్ చేయొచ్చు. 1960లో ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ గురించి పరిశోధన జరిగింది. అప్పటి నుంచి మనమందరం అడుగుతున్న పెద్ద ప్రశ్న ఏంటి అంటే, జీవం మొట్టమొదట ఎక్కడ మొదలైంది? ఈ పరిశోధనలో మనకు మొట్టమొదటిసారి స్పష్టమైన సమాధానం దొరికింది. భూమి లాంటి గ్రహాలు ఎక్కడున్నాయన్న ప్రశ్నకి అంచెలంచెలుగా పరిశోధకులు ఎక్సో ప్లానెట్స్ అనే గ్రహాలను కనుగొన్నారు. అవి మన భూమిలాగే సూర్యునికి సమీపంగా ఉండే జీవనానికి అనుకూలమైన ప్రాంతాల్లో ఉన్నాయి. అంటే ఆ గ్రహాలపై నీరు ద్రవ రూపంలో ఉండే అవకాశం ఉంది. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే నీరు ద్రవ రూపంలో ఉండడం అంటే జీవం ఉండే అవకాశం ఉన్న సూచన. తర్వాత దశలో ఆ గ్రహాల్లో జీవనానికి అవసరమైన మాలిక్యూల్ను కనుగొనడం జరిగింది. ఇది భూమిపై మనం చూసే జీవుల మాదిరిగా జీవం ఏర్పడే అవకాశాన్ని సూచిస్తుంది. ఈ వ్యూహం ప్రకారం ఇలాంటి పరిశోధనలు ఫార్ ఎగ్జాంపుల్ అనే పద్ధతిలో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి. వీటిలో మనం ఒక కాంపౌండ్ను గుర్తించాం. అది భూమిపై జీవం ఉనికిని సూచించే రసాయనంలాగా ఉంది. ఇది ఇంకా చాలా ఆసక్తికరమైన మలుపు. ఈ పరిశోధనల్లో మనకు డైమిథైల్ సల్ఫైడ్ అనే పదార్థం కనిపించింది. ఇది భూమిపై కేవలం సముద్రపు జీవుల ద్వారా మాత్రమే ఉత్పత్తి అవుతుంది. అంటే ఇది జీవం ఉన్న సూచనలో ఒకటి. ఇలాంటి కాంపౌండ్స్ కనుగొనడం వల్ల అక్కడ జీవం ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. ఇది లభించిన తరువాత శాస్త్రవేత్తలు నిజంగా ఏలియన్లను వెతకడం మొదలుపెట్టొచ్చని అనుకున్నారు. ఈ వ్యూహం ప్రకారం 3 ప్రధాన స్పేస్ మిషన్లను ప్రారంభించారు. కొరాట్, గాయా, కేప్లర్. వీటి సహాయంతో మొత్తం 5572 గ్రహాల్లో 63 గ్రహాలను ఎంపిక చేసి వీటిపై మరింత లోతుగా పరిశోధనలు ప్రారంభించారు. K2-18b అనే గ్రహం వాతావరణం కూడా భూమితో ఎంతో సామ్యంగా ఉండడమే కాకుండా అక్కడ మితంగా కార్బన్ డయాక్సైడ్, మీథేన్ లాంటి సాధారణ అణువులు కూడా గుర్తించబడ్డాయి. అయితే శాస్త్రవేత్తలు చాలా లోతుగా పరిశీలించినప్పుడు ఇక్కడ డైమీథేన్ సల్ఫైడ్ అనే ప్రత్యేకమైన పదార్థం కూడా ఉందని కనుగొన్నారు. ఇది భూమిపై సముద్రపు జీవుల వల్లే ఏర్పడుతుంది కాబట్టి ఇది జీవం ఉన్న సూచనగా పరిగణించబడింది. K2-18b గ్రహ వాతావరణంలో ఈ మాలిక్యులర్స్ ఉండడం ఇక్కడ జీవం ఉండే అవకాశం బలపరుస్తోంది. అదేవిధంగా మరో గ్రహంలో కూడా అదే పరిస్థితి ఉండుండొచ్చు. అక్కడ డైమీథేన్ సల్ఫైడ్ అనే పదార్థం సహజంగా ఏర్పడే అవకాశం ఉంది. లేదా అక్కడ ఫ్లైటోప్లాంక్టన్ లాంటి సూక్ష్మజీవుల వల్ల ఉత్పత్తి అయి ఉండొచ్చు. అయితే ఇంకా మనం ఈ విషయాన్ని పూర్తిగా నిర్ధారించలేదు. అందుకే శాస్త్రవేత్తలు చెప్పే విషయం ఏంటంటే K2-18b గ్రహంలో జీవం ఉందని. ఇది పూర్తిగా ఆధారం కాదు, కానీ ఇది చాలా బలమైన సంకేతం. ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే K2-18b అనే గ్రహంలో హైడ్రోజన్ సల్ఫైడ్ లేదా మెథనాల్ లాంటివి ఉన్నాయా లేదా అనే సమాచారం మనకు ఉండాలి. అవి లేకపోతే అక్కడ జీవం ఉందని స్పష్టంగా చెప్పలేం. అదే కారణంగా శాస్త్రవేత్తలు మరోవైపు ఇతర శకలాలను కూడా పరిశీలిస్తున్నారు. ఏ చిన్న అనుమానం లేకుండా నిజంగా అక్కడ జీవం ఉందా లేదా అనే ప్రశ్నకు సమాధానం దొరకాలని, దాంతోపాటు జీవం ఉందని నిర్ధారించడానికి ఒక కొత్త విధానం కూడా రూపుదిద్దుకుంది. దీన్ని ప్రెజెన్స్ ఆఫ్ లైఫ్ కార్డ్ డిటెక్టింగ్ టెక్నో అంటారు. ఇది సిగ్నేచర్ ఆధారంగా గుర్తించడమే కాదు, అక్కడ ఎలాంటి ఇంటెలిజెంట్ సివిలైజేషన్ ఉంది, వాళ్ళు కమ్యూనికేషన్ చేస్తున్నారా అనే ప్రశ్నలపైన దృష్టి పెడుతుంది. ఇది ఇప్పటి వరకు మనం ఊహించిన దానికంటే చాలా పెద్ద స్థాయిలో గాఢంగా శాస్త్రీయంగా విశ్లేషించబడుతున్న పరిశోధన. ఒక ఇంటెలిజెంట్ సివిలైజేషన్ ఉంటే అది కూడా మనలాగే టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది. మనం భూమిపై FM రేడియో, టీవీ, మొబైల్ ఫోన్లు, శాటిలైట్లు వంటివి వాడుతున్నట్లు అవి కూడా స్పేస్లో రేడియో సిగ్నల్స్ను పంపే అవకాశం ఉంటుంది. అలాగే వారి టెక్నాలజీ ద్వారా కూడా రేడియో తరహా సిగ్నల్స్ రావచ్చు. ఇలాంటి సిగ్నల్స్ను గుర్తించడం కోసం శాస్త్రవేత్తలు ఉపయోగించే పద్ధతికి
టెక్నో సిగ్నేచర్ అనే పేరు పెట్టారు. ఇక ఫ్రాంక్ డ్రేక్, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మరియు ఇజ్రాయెల్ శాస్త్రవేత్త యూరీ మిల్లర్ కలిసి 2015లో బ్రేక్ త్రూ లిసన్ ప్రాజెక్ట్ అనే ప్రాజెక్ట్ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో మిల్కీవే గెలాక్సీలోని సెంటర్లో ఉన్న 1700 నక్షత్రాలను లక్ష్యంగా పెట్టుకుని టెక్నో సిగ్నేచర్లను అంటే ఇంటెలిజెంట్ జీవం నుంచి వచ్చే టెక్నాలజీ సిగ్నల్ను పరిశోధించడం మొదలుపెట్టారు. మన గ్రహం ఏర్పడిన 4.6 బిలియన్ల సంవత్సరాల తర్వాత మనిషి తొలిసారి ఈ భూమిపై అడుగుపెట్టాడు. మన గెలాక్సీలో ఉండే చాలా స్టార్స్ బ్లాక్ హోల్స్, పల్సర్ లాంటి స్పేస్ ఆబ్జెక్ట్స్కి దగ్గరగా ఉంటాయి. అవి కూడా రేడియో సిగ్నల్స్ను విడుదల చేస్తాయి. కానీ సవాల్ ఏంటంటే ఇంటెలిజెంట్ సివిలైజేషన్ నుంచి వచ్చే రేడియో సిగ్నల్ను వీటిలా కాకుండా ఎలా గుర్తించాలి? ఎందుకంటే టెక్నాలజీ నుంచి వచ్చే సిగ్నల్ పూర్తిగా వేరే విధంగా ఉంటుంది. వాటిని ఇతర సహజ స్పేస్ సిగ్నల్స్తో ఎలా తేడాగా చెప్పాలి అన్నదే ప్రశ్న. ఇలా రేడియో సిగ్నల్స్ను గమనిస్తూ ఏవి సహజమైనవి, ఏవి కాకపోవచ్చో అర్థం చేసుకునే ప్రయత్నం మొదలైంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు మరింత లోతుగా ఆలోచిస్తూ ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ప్రయత్నం తరువాత మిల్కీవే గెలాక్సీ యొక్క సెంటర్లో ఉన్న శాస్త్రవేత్తలు మరిన్ని విశ్లేషణలు చేయడం మొదలుపెట్టారు. వారి పరిశోధనలో భాగంగా కొన్ని టెక్నో సిగ్నేచర్లు గుర్తించారు. ఇవి ఏ సహజ ఖగోళ వస్తువులతోనూ సరిపోవు. ఇది అద్భుతం, ఎందుకంటే ఇవి చాలా స్పష్టంగా ఏదో ఇంటెలిజెంట్ ఏలియన్ సివిలైజేషన్ నుంచి వస్తున్నట్టు అనిపించేవి. దీంతో శాస్త్రవేత్తలు ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. బహుశా మనం చాలా రేడియో సిగ్నల్స్ను మిస్ చేసుంటాం, వాటిని సరిగ్గా గుర్తించలేకపోయి ఉండొచ్చు. దీన్ని రీవెరిఫై చేయడానికి ఒక మార్గం ఉంది. మన ఉపగ్రహాలు కొన్ని స్పెసిఫిక్ ప్రాంతాలని స్కాన్ చేస్తున్నాయేమో అన్న అనుమానంతో అసలు మిల్కీవే కేంద్రంలో ఉన్న స్టార్స్ మాత్రమే కాకుండా దానికి చుట్టూ ఉన్న అన్ని దశలలో ఉన్న టెక్నో సిగ్నేచర్లను డిటెక్ట్ చేయాలనే ఆలోచన వచ్చింది. కానీ దీనిలో డౌన్ సైడ్ కూడా ఉంది. ఇది చాలా ఎక్కువ శ్రమ కావాల్సిన పని. అంత శ్రమ పెట్టాక రిజల్ట్ మాత్రం చాలా తక్కువగా వచ్చేది. ఎందుకంటే చివరికి మనం ఎంతగా ప్రయత్నించినా మనం కనుగొనే సిగ్నల్స్ ఎక్కువగా మన గెలాక్సీలో ఉండే ఖగోళ వస్తువులవే అవుతున్నాయి. వాళ్ళు మళ్ళీ మిల్కీవే గెలాక్సీ సెంటర్ను స్టడీ చేయడం మొదలుపెట్టారు. మిల్కీవే సెంటర్లో మిలియన్ల స్టార్స్ ఉన్న రీసెర్చ్ మాత్రం కేవలం 1700 స్టార్స్ పైనే జరిగింది. అంటే 1% కన్నా తక్కువ. అయినా సరే ఆ స్టడీ చాలా లోతుగా సాగింది. అయితే ఇంత స్టడీ చేసిన తర్వాత కూడా ఇంకా చాలా రేడియో సిగ్నల్స్ మిస్ అయ్యాయన్న అనుమానం వచ్చింది. ఎందుకంటే మన ఉపగ్రహాలు కేవలం కొన్ని దశలపైనే స్కాన్ చేస్తాయి. ఈ సిగ్నల్స్లో విశేషం ఏంటంటే అవి ఏ ప్లానెట్ నుంచి రాకపోవచ్చు లేదా తెలిసిన ఏ ఖగోళ వస్తువుల్లోనూ ముడిపడకపోవచ్చు. అంటే ఇవి మనకు తెలియని, మానవాళికి అందని ఏదో ఇంటెలిజెంట్ సోర్స్ నుంచి వచ్చి ఉండొచ్చన్నమాట. వాళ్ళిలా 97 గెలాక్సీలను పరిశీలించగా ఆ గెలాక్సీల్లో 6 మిలియన్ ప్లానెట్లలో వాటి సిగ్నల్స్ ఎక్కడి నుంచి రావడం లేదు. ఇవన్నీ ఇంకా ఆత్మవిశ్వాసాన్ని కలిగించే విషయాలు. వాళ్ళు టెక్నాలజీ ద్వారా చేసిన ఐడెంటిఫికేషన్ ప్రక్రియలు కొన్ని రేడియో సిగ్నల్స్ మనలాగే ఉండే ఆర్టిఫిషియల్ సోర్స్ల నుంచి వస్తున్నాయని అనిపించింది. కొన్ని సిగ్నల్స్ మన ఉపగ్రహాల నుంచి కూడా వచ్చి ఉండొచ్చు. ఇప్పటికీ స్పష్టత లేని ఈ సిగ్నల్స్ శాస్త్రవేత్తల ఊహలో ఒక అడ్వాన్స్డ్ ఏలియన్ సివిలైజేషన్ ఉందనడానికి సూచనలు కలిగించాయి. అంతటా పరిశీలించిన తర్వాత శాస్త్రవేత్తలు గుర్తించారు ఆ 1519 సిగ్నల్ అన్నీ మనం పంపినవే. అవి మన టెక్నాలజీ నుంచి వచ్చిన రేడియో సిగ్నల్స్. ఇంత చూసిన తర్వాత శాస్త్రవేత్తలు మనం చాలా ఆలస్యంగా స్పందిస్తున్నాం. 97 గెలాక్సీలను పరిశీలించిన 6 మిలియన్ సిగ్నల్స్లో ఒక్కటైనా ఏలియన్ ఇంటెలిజెన్స్కి ఆధారంగా చెప్పగలిగే సిగ్నల్ దొరకలేదు. ఒక్కదానికైనా స్పష్టంగా ఏలియన్ జీవనం ఉందని నిర్ధారించగలిగే ఆధారం కూడా లేదు. మన బ్రహ్మాండంలో ఎన్నో బిలియన్ల సంవత్సరాలుగా జీవం ఉండొచ్చు, కానీ మనకు ఇచ్చే జీవితం మాత్రం 80 సంవత్సరాలే. అది కూడా అతి కష్టం మీద. ఈ దృష్టితో చూస్తే మన సమయమే బ్రహ్మాండంలో అతి అమూల్యమైన వస్తువు. ఇది మనకు దగ్గరగా ఉన్నా దాన్ని గుర్తించే వాళ్ళు మాత్రం చాలా తక్కువగా ఉన్నారని తెలుస్తోంది.